హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చేసి క్యాస్ట్ ఐరన్ దోశ తవా నేను మీకు చూపిస్తున్నానండి. అంటే నేను ఆర్డర్ పెట్టానమాట, వచ్చేసింది. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. నేను కూడా ఇది ఫస్ట్ టైమే యూస్ చేయడం. ఇప్పుడు అందరూ కూడా నాన్ స్టిక్ యూస్ చేయకూడదు అంటున్నారు కదండి. నాన్ స్టిక్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత పైన కొంచెం లేయర్ ఊడిపోతుంది కదా, అది మనకు మంచిది కాదు. వాడిన కాలం కొంచెం క్లీన్గా ఉన్న రోజులు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం పై లేయర్ లేచిందంటే అది మనం యూస్ చేయడం మంచిది కాదన్నమాట. నేను హై కైండ్ది తీసుకున్నాను. ఇది ఎలా ఉందో చూద్దామండి. ఇదేంటంటే ఫస్ట్ అంతా కూడా సీజనింగ్ దీనికి చాలా ఇంపార్టెంట్ అండి. మనం స్టార్టింగే మనం యూస్ చేసేయకూడదు, అలా అని మనం యూస్ చేసేసిన దోశ అన్నది రాదండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డస్ట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏం చేశానంటే, ఇది ముందు మనం బాగా సోప్ పెట్టి క్లీన్ చేసేసానండి. విమ్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా అప్లై చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఆయిల్ వేసేసి దీని మీద అంతా అప్లై చేశాను. ముందంతా కూడా శుభ్రంగా స్క్రబ్ చేసేయాలండి మనం. తర్వాత ఆయిల్ వేసి కొంచెం స్టవ్ వెలిగించుకొని ఇలా ఆయిల్ రాసేసుకున్న తర్వాత నేను ఫస్ట్ దోశ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ దోశ తవ వచ్చి ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో కానీ తీసుకున్నానండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ నేను వేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. నేను ఇది తీసుకునే 1 మంత్ అయిపోతుంది. ఇప్పుడు అట్టు చూడండి ఎలా వస్తుందో. ఇది ఒకవేళ మనకు ఫస్ట్ టైమే అట్టు అన్నది అస్సలు రాదు. అది తీసేసిన తర్వాత నేను వస్తుందేమో అని చూసాను, అస్సలు రాలేదండి. నెక్స్ట్ వచ్చి బాగా ఫ్రై అయితే వస్తుంది కదా అని ఉంచానమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది, రావట్లేదు. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను లైట్గా ఇంకా కూల్ అవ్వకముందే నేను వాటర్ జల్లేసి ఉంచేసానండి. దీని మీద వాటర్ జల్లేసి ఉంచేస్తే పిండి అంతా కొంచెం మెత్తపడుతుంది కదా. మెత్తబడిన తర్వాత శుభ్రం తీసేస్తే లేయర్ కింద వచ్చేసింది. మళ్ళీ సోప్ పెట్టి నేను స్క్రబ్ చేసేసాను అనమాట ఐరన్ తవా అంతా కూడా. ఈ దోశ తవా అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నేను ఆయిల్ గ్రీస్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ దోశ వేస్తాను. సెకండ్ డోస్ కూడా వేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. తర్వాత నేను ఈ సెకండ్ దోశ కూడా వేసిన తర్వాత ఇది కూడా యూజ్ చేయకూడదండి, ఎందుకంటే మనకు కొంచెం పైన ఇంకా డస్ట్ ఉంటుంది, కానీ ముందు మీద కొంచెం చాలా బెటరు. ఈ దోశ వేసేసిన తర్వాత ఈ దోశ కూడా ఎలా వస్తుందో చూడండి. నేను ఇది కూడా పక్కకు తీసేస్తాను. తీసేసి థర్డ్ దోశ నుంచి నేను యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ దోశ కూడా బాగా ఇదైన తర్వాత అదే లెగిసిపోయిందండి బాగానే. చూడండి ఈ విధంగా వచ్చిందన్నమాట. కొంచెం బాగుంది. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను థర్డ్ దోశ వేస్తాను. ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు బాగుంది. ఇది నేను యూస్ చేస్తున్నానండి. మనకి ఐరన్ తవా ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువ మనం తీసుకుంటుంది. మనకు దానివల్ల కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది చక్కగా లెగిసిపోతుంది కదా, బాగా వస్తుంది కదా. చూడడానికి చాలా బాగుంది, ఏదో హోటల్లో దోశలాగా. ఈ విధంగా ఉందిమాట. మనం సీజనింగ్ అన్నది ఈ ఐరన్ దోశ తవకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలా హెవీ వెయిట్ ఉందండి. మనం అవైతే కనుక కొంచెం తేలిగ్గా ఉండేవి మామూలు నాన్ స్టిక్ అయితే కనుక. ఇది మాత్రం కొంచెం హెవీగా ఉంది, జాగ్రత్తగా దీన్ని పెట్టుకోవాలి. మనకి ఎక్కువగా ఇది పెట్టుకోవడానికి ప్లేస్ వేరేగా అంటే స్టవ్ కింద అయితేనే మనకి యూజ్ అవుతుందండి, ఎందుకంటే వెంటనే తీసి పెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.